ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున కోరుతున్నాము. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ, అదేవిధంగా ఏదైతే ఉన్నటువంటి అటానమస్ యూనివర్సిటీలు కానీ విచ్చలవిడిగా ఫీజులు పెంచేటటువంటి పరిస్థితి ఉంది. పేదవాడు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అకాడమిక్ ఇయర్ వచ్చే జూన్ లోపల వీటన్నిటి మీద పరిశీలన చేసి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసేసి పేదలకు అందుబాటులో విద్య అనేది రావాలి. నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి ఫీజులను నియంత్రించడానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి పేద ప్రజలు చదువుకు దూరం కాకుండా చూడవలసిన బాధ్యత నారా లోకేష్ గారి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున కోరుతున్నాము. ఎందుకంటే ఇవాళ విచ్చలవిడిగా లక్షల్లో ఫీజులు పెట్టడం వల్ల ఇవాళ పేద వర్గాలు కానీ, మా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి 140 బీసీ కులాల్లో ఉన్నటువంటి కడు పేదరికంలో బతుకుతున్నటువంటి బీసీ విద్యార్థులు చాలా మంది విద్యకు దూరం అయ్యి మరి పరిశ్రమల్లో, అదేవిధంగా చిన్న చిత్తకటువంటి వ్యాపార సంస్థల్లో చేసి చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. బీసీ విద్యార్థులు కానీ, పేద విద్యార్థులు కానీ చదువుకు దూరం కాకూడదంటే, పేద విద్యార్థులకు చదువు అంతనే ద్రాక్షలాగా ఉండకూడదంటే వెంటనే ఫీజుల నియంత్రణ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వచ్చే జూన్ కల్లా ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో పేద ప్రజలకు అండగా ఖచ్చితంగా మేము కూడా సంఘం ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలో, కళాశాలలో పరిశీలించి ఫీజుల యొక్క వివరాలను ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.